అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సండే, వీక్ ఆఫ్ కదా. వీకెండ్లో మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? సో వీకెండ్ వచ్చిందంటేనే అదొక ఫీలింగ్ కదా. వీక్ అంతా మనం కష్టపడతాము అండ్ ఒక్క సండే కోసం ఎదురు చూస్తుంటాము. ఆ సండే కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది కదా. సో నేను కూడా మార్నింగ్ ఈరోజు ఎర్లీగా లేచానండి. 7:30కి అట్లా లేచాను అనమాట. సో అది ఎర్లీనా అని అనుకోద్దండి, బికాజ్ ఈరోజు సండే అని మనకు కూడా తెలిసిపోతుంది, మన బాడీకి కూడా. కాబట్టి రెస్ట్ మూడ్లో ఉంటాము. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ అనేది నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. సో మీ యొక్క లైక్ చాలా చాలా వాల్యుబుల్ అండి. మన ఛానల్ ఇంకొంచెం స్ప్రెడ్ అవ్వడానికి, అంటే ఇంకొంచెం గ్రోతింగ్కి తోడ్పడుతుంది అనమాట మీ లైక్ అనేది. సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేనైతే మార్నింగే ఇంకా మనం మొక్కలు అనేది సండే ఒకరోజు ఇంటికాడ ఉంటాం కాబట్టి మొక్కలన్నీ తీసుకొచ్చి ఎండకు పెట్టేశాను అనమాట. దానికి కూడా కొంచెం ఎండ బాగా తగలాలి కదా, డి విటమిన్ కూడా అందాలి అని చెప్పేసి తీసుకొచ్చి నేను ఇక్కడ ఎండకైతే పెడుతున్నాను. మనకి ఇంటి దగ్గరలో ఏంటంటే వాటర్ సరిగ్గా వేస్తాను, బట్ కొంచెం కొంచెం వేస్తాను, ఎండ సరిగ్గా రాదనమాట. కాబట్టి అంటే వీక్లో ఒకసారి లేదంటే ట్వైస్ అట్లా పెడుతూ ఉంటాను అనమాట ఎండకి. దానికి కూడా మంచిగా సూర్యకిరణాలు పడాలి కదా. అందుకు ఇంకా ఉన్న ప్లాంట్స్ అన్ని ఈ బ్రహ్మకమలం చెట్టు ఉంది కదా, అక్కడ మన ఇంటి దగ్గర పెట్టిన తర్వాత చాలా మంచి గ్రోత్ అయితే వస్తుందండి. అండ్ మనీ ప్లాంట్ కొంచెం ఎగురేసాయి అనుకోండి, పిట్టలన్నీ తినేస్తున్నాయి అనమాట. దానికి ఫుడ్ వేస్తున్నాను, అయినా సరే చెట్టుకున్న ఇగురు మొత్తం తినేస్తున్నాయి. అండ్ ఇక చూసారా బ్రహ్మకమలం చెట్టు, ఈ పాటికంతా ఇది ఫ్లవర్ పెట్టేసేయాలండి. కాకపోతే మనము ఇక్కడ పెట్టి నేను ఇంటికి దగ్గరలో పెట్టలేదు, కొంచెం దూరం పెట్టాను అనమాట. ఎండ గాలి వాన అన్నీ తగలాలని చెప్పేసి. కానీ కొంచెం మొలక రాగానే దానికి మొత్తం తీసేస్తాయి అనమాట, కోతులు మొత్తం తుంపేస్తున్నాయని చెప్పేసి ఇంటి దగ్గర పెట్టాను. ఇప్పుడు గ్రోత్ బాగుంది కాబట్టి ఇంకా సండే వస్తే ఎండకు పెట్టేసి తర్వాత మొక్కలన్నీ మళ్ళీ ఇంటి దగ్గర పెట్టేస్తాను అనమాట. అంటే క్లీన్ మొత్తం చేసి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సండే వ్లాగ్. ఈరోజు సండే రోజు వీకెండ్ కదా, చాలా లేట్గా లేచాను అనమాట. 7:30కి లేచాను. ఈరోజు సండే కాబట్టి అన్ని పనులు నిదానంగా సాగుతూ ఉంటాయి. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అండ్ మన పనులు లేట్గా సాగుతాయి, కానీ వాషింగ్ మిషన్కి మటుకు ఈరోజు చాలా హెవీ వర్క్ ఉంటుంది. అండ్ ఈరోజు నాకు అల్మారాలో బట్టలన్నీ చిందరవందరగా అయిపోయినాయి, చాలా రోజులు అయింది కదా సర్దుకోక. అవి కూడా నేను ఇప్పుడు సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. అంటే శారీస్కి ఒక సైడ్, పిల్లల బట్టలు ఒక సైడ్, అవన్నీ పెట్టుకోవాలి. అన్నీ క్లమ్జీ అయిపోయాయి. సో అవి కూడా నేను నీట్గా చేసుకోవాలి. ఈరోజు చెట్లకు కూడా తీసుకెళ్ళి అక్కడ ఎండకు పెట్టాను. ఆవు పెండ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో దాన్ని కొంచెం పౌడర్లా కొట్టి, కోకో పౌడర్ ఉంది అంటే కొబ్బరి పీస్ ఉంటాం కదా, 17 కోకో పౌడర్ ఉంటుంది కదా అది, అండ్ ఆవు పెండ అన్ని కలిపేసి చెట్లకి వేద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి బయట పెట్టేసి చెట్లకి నీళ్ళు పోసాను అనమాట. సో అది కొంచెం ఎండ అనేది తగలాలి కదా పాపం, దానికి కూడా ఎండ తగలట్లేదని చెప్పేసి ఇప్పుడు పెట్టాను. సో దోశ ఈరోజు బ్రేక్ఫాస్ట్, సండే స్పెషల్ దోశ. అండ్ ఇప్పుడు నేను స్టవ్ అయితే ఇప్పుడు ఏం క్లీన్ చేయట్లేదు, తెలుసు వంట అంతా అయిపోయినాక చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు దోశ వేయాలి కాబట్టి ఫస్ట్ జీరా వాటర్ అయితే ఎర్లీ మార్నింగ్ తాగేసి వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు ఇంట్లో కొంచెం పని ఉంది. పని అయిపోయింది, ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత పని అయితే చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంటాను. ఈలోపు మన బ్లాగ్ కనుక కంటిన్యూ చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ మీకు కనుక నచ్చితే నా కంటెంట్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఏ బ్లాగ్ పెట్టినా సరే మీకు ఎమ్మటి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో దట్ మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వంటింట్లో నా పని చేసుకుంటూ అండ్ నేను బాబుకైతే టేబుల్స్ అట్లా చదువుకోమని చెప్తున్నా అనమాట. ఇక్కడ నేనుంటే చదువుతాడండి, లేదు పక్కన వెళ్తే మటుకు అట్లా టైంపాస్ చేస్తూ ఉంటాడనమాట. సో రేపు హోంవర్క్ ఉంది, టేబుల్స్ అంటే లెర్నింగ్ హోంవర్క్ ఉందనమాట. ఇంకా మార్నింగ్ టైంలోనే నాకు దొరుకుతాడండి, లేకపోతే ఇంకా కొంచెం సేపు ఉన్నాను అనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు, ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతే మళ్ళీ భోజనం టైంకి వస్తాడనమాట. కాబట్టి ఈ టైంలో దొరుకుతాడు కాబట్టి అక్కడే కూర్చోబెట్టి టేబుల్స్ అయితే రాపిస్తున్నాను. అండ్ నేను ఈ మధ్య అంటే 1 or 2 days అండి అంతే నేను తీసింది మీగడ. సో మీగడ అయితే బోల్డ్ అంత మీగడ వస్తుంది చాలా బాగా. అండ్ పాలు కూడా మనం కాచి బంద్ చేసిన తర్వాత మళ్ళీ పాలు కాస్తే మీగడ అనేది ఇంకా మందంగా వచ్చేస్తుంది. సో సండే అయినా మండే అయినా ఏ రోజైనా మనకి పని అనేది తప్పదు కదా.
పని నుంచి మనం ఎప్పుడు తప్పించుకోలేమండి. అది తప్పించుకుందాం అనుకున్నా కూడా పని కల్పించుకొని మరీ వస్తూ ఉంటుంది. సో ఈరోజు దోశ కదా, దోశ నిన్న వస్తేనే ఫస్ట్ పిండి పట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, మాకు కరెంట్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది నిజమని అనుకోద్దండి. ఎంత కష్టపడితే కానీ అక్కడ కూర్చున్నాడు. సో వాడిని కష్టపడి కూర్చోబెట్టి టేబుల్స్ అయితే రాపిస్తున్నాను అనమాట. లేదు అంటే నిమిషం కూడా చదువుకోవడానికి నిమిషం కూడా కూర్చోడండి. కానీ మార్క్స్ ఎలా వస్తున్నాయో నాకు కూడా డైనమాలో ఉన్నా అనమాట. సో మార్క్స్ అయితే బాగానే వస్తాయి, అంటే బాగానే చదువుతాడు. ఫస్ట్ సాల్ట్ వేసి పెట్టేశాను అనమాట. కొంచెం సాఫ్ట్గా, అంటే దోశ మెత్తగా రావాలని చెప్పేసి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసాను. అండ్ దీంట్లో బొరుగులు కూడా వేసాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈ పాలు తెలుసా, పాలు రాత్రి కాచి పెట్టాను. అండ్ నిన్న నేను ఒక్కరోజు మీగడే అండి, ఇది ఒక్కరోజు తీసిన మీగడే అనమాట. కాబట్టి ఎంత వచ్చిందో చూడండి మీగడ 1 డేకి. నేను రోజు తీద్దాం అనుకుంటాను. టీ పెట్టుకున్నప్పుడు దాంట్లో కొంచెం వేసేస్తా. ఇది మీగడ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం అనమాట. టీ బాగా కాచిన తర్వాత అల్లం, ఇలాచి, కొంచెం బూస్ట్ యాడ్ చేసేసి బాగా టీ పెట్టేసిన తర్వాత దాని మీద మీగడ వేసుకొని కొంచెం అట్లా సిప్ చేస్తుంటే చాలా ఇష్టం అనమాట. అందుకు నేను మీగడ తీసి పెట్టట్లేదు. సో తీసి పెట్టినా అది నెయ్యి చేయడానికి బద్ధకం అనమాట, అంతే. బయట నుంచి తెప్పించుకుంటాం కదా ఎందుకు అని చెప్పేసి. ఇప్పుడు కాఫీ పెట్టాలి. సో మీగడ అనేది చూపిస్తానండి, ఎంత మీగడ వచ్చిందో. చాలా మీగడ వస్తుందండి. యాక్చువల్లీ పాలు పోయించుకున్న తర్వాత నేను పాలు కాయకుండా ఈవినింగ్ 6 o'clock వస్తాయి పాలు. సో అలాగే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా కాగపెట్టొచ్చు అని చెప్పేసి. సో ఒకసారి మీగడ చూశాను కదా, చూసి ఇంకా సరేలే మీగడ తీసి నెయ్యి చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ నేను నైట్ టైం పాలు కాగపెట్టి తోడైతే తీస్తున్నాను అనమాట. ఐ మీన్ మీగడ. సో ఆ మీగడ తీసి పెట్టేస్తున్నా. సో నేను ఇక్కడ దోశలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కొన్ని పప్పులు, శనగపప్పులు అంటాం కదా, అవి, పల్లీలు, కొన్ని మిర్చి అండ్ పచ్చి కొబ్బరి, కొంచెం అల్లం కావాలంటే అల్లం వేసుకోవచ్చు. అల్లం స్కిప్ చేసి ఎల్లిపాయ ఒకటి వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇలా అంటే అల్లం ఫ్లేవర్ కూడా బాగుంటుంది అండ్ ఎల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. 2 వేయకూడదు, రెండిట్లో ఏదో ఒకటి వేయాలన్నమాట. ఈరోజు నేను అల్లం యాడ్ చేసి మంచిగా పేస్ట్ పట్టేస్తున్నా, ఐ మీన్ చట్నీ పట్టేస్తున్నా. సో ఈ చట్నీ మొన్న చేసింటే అనమాట ఇడ్లీలోకి. సో అప్పుడు చాలా బాగా నచ్చిందంట. అండ్ దోశలోకి అయితే చట్నీ బాగుంటుందమ్మా అని చెప్పారు. సో పిల్లలు నచ్చిందే కదా మనం చేయాలి. దీంట్లో కొంచెం స్పైసీనెస్ కొంచెం తగ్గించాను. అండ్ కారం ఏం లేవులేండి, మిర్చి. సో కొంచెం చప్పగానే ఉంటాయి, అందుకే మిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. మేమైతే కారం ఎక్కువ తింటామండి, పిల్లలు తినరు. సో వాళ్ళకో చట్నీ మాకో చట్నీ చేయలేను కాబట్టి సో ఇంకా అందరికీ కలిపి కొంచెం చప్పగా అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ. సో దోశలోకి సూపర్ కాంబినేషన్. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇంకా మిక్సీ పట్టేసి పోపు పెట్టడమే. సో బ్యాక్గ్రౌండ్లో సాంగ్ విన్నారు కదా, కాపీరైట్ పడుతుందండి. అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది అందుకే అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే సాంగ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి, దేవుడి పాటలు వస్తూనే ఉంటాయి అనమాట. సో అది వినుకుంటూ పని చేసుకుంటూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పిల్లలు చాలా సతాయిస్తారు కదా, సో ఆ ఫ్రస్ట్రేషన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా దేవుడి పాటలు పెట్టుకుంటూ వినుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ చట్నీ అయితే పోపు పెట్టేశాను. కొంచెం మినపగుండ్లు ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను అనమాట. బికాజ్ అవి కొంచెం క్రంచీగా ఉంటాయి కదా, మనం ఇడ్లీలో తినేటప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మినపప్పు అనేది కొంచెం నాకు మా పాపకి ఎక్కువ ఇష్టము. అండ్ మా వారికి అస్సలు ఇష్టం లేదనమాట అలా గట్టిగా ఉండడము. ఆయనకి పోపు పెట్టినా కూడా నచ్చదు. కాకపోతే మా కోసం అనమాట, నాకు ఎండుమిర్చి అంటే చాలా ఇష్టము. సో ఇలా ఎవరైనా రిలేట్ అయితే నాకు కామెంట్ చేయండి. బికాజ్ నేను ఒకదాన్నే కాదు, ఎవరైనా ఉన్నారని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను అనమాట. సో ఓకేనా, నాకు కూడా రిలేట్ అయ్యే వాళ్ళు ఉన్నారని చెప్పేసి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫస్టే వాటర్ ఎందుకు పోసానంటే చట్నీ వేసినమ్మటే మనకు గట్టిగా అయిపోతుంది అనమాట వేడి మీద వేస్తే. కాబట్టి కొన్ని వాటర్ మనం చట్నీలో ఎలాగా కలుపుతాము, బట్ ముందే నేను చట్నీలో వేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట. పోపులో వేసేసి వాటర్, తర్వాత చట్నీ వేసేసి మంచిగా టేస్టీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. దోశలోకి చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఇలాగే ట్రై చేస్తారు అందరూ, బట్ మనం కూడా ఇప్పుడిప్పుడు కొన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట నేను.
సో ఫైనలీ చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా కాఫీ టైము. ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పిల్లలు అడిగితే వేస్తా అనమాట. పాపం మా వారు అయితే మార్నింగ్ నుంచి కాఫీ అడుగుతున్నారు. బట్ నేను జీరా వాటర్ తాగి ఉన్నాను కదా, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను ఒక 1 లీటర్ వాటర్ అయినా తాగాలి అని చెప్పేసి ఆయన క్లియర్ చేస్తున్నాను. ప్రతిసారి నేను అడిగేదాన్ని అనమాట, కాఫీ తాగుతూ లే అని చెప్పేసి. కానీ ఈసారి ఆయనే అడుగుతున్నారు, కాఫీ కాఫీ రాలేదా ఇంకా అని చెప్పేసి. సో అట్లుంటుందండి మనతోటి. మనం ఏదైనా ఒకటి అలవాటు చేసామంటే అది చాలా కష్టం అనమాట మానుకోవడం. సో స్టార్టింగ్లో ఆయన గ్రీన్ టీ తాగుతుంటే నేను మాన్పించి కాఫీ అలవాటు చేశాను. అండ్ నేను ఇప్పుడు జీరా వాటర్ తాగుతున్నా కాబట్టి ఆయన కాఫీ అలవాటు చేశాను. కాఫీ లేకపోతే మార్నింగే ఇందాక నుంచి అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు కాఫీ ఇచ్చేసి ఒక 5 మినిట్స్ అలా ఏమన్నా కష్ట సుఖాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకుంటాం ఆ టైంలో. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ మనమంతా ఇంట్లో అంతా పని అయిపోయిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ అట్లా చేసిస్తానండి పిల్లలకి వేసి ఇచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు తింటా అనమాట. ఇంకా అలాగే తినేస్తానని అనుకోవద్దండి. సో మనం కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత పూజ అయితే ఇంకా మండే నుంచి స్టార్ట్ చేస్తాను. బికాజ్ ఈరోజు నాన్ వెజ్ అట్లా ఏమన్నా ఉంటుంది కదా, సో అందుకు ఇంకా ఈరోజు కూడా స్కిప్ చేసేసాను అనమాట. సో పూజ అనేది ఇంకా మండే నుంచి రెగ్యులర్గా స్టార్ట్ చేయాలి. అండ్ ఆయిల్ కూడా తీసుకొచ్చుకోవాలండి. బయట పూజ ఆయిల్ మనం బయట దీపాలు ముట్టిస్తాం కదా, అది పూజ ఆయిల్ అయిపోయింది. సో ఒకటేసారి 5 లీటర్స్ అట్లా తెచ్చి పెట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మేము రెడీ అయ్యాము బయటకు వెళ్దామని చెప్పేసి. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఆ తర్వాత మా వారికి పెడుతున్నాను అనమాట దోశ ఇక్కడ. సో ఇక్కడ బయట వెళ్తున్నాము ఎందుకంటే పిల్లలకి స్టేషనరీ కావాలంట, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. సో అన్నీ ముందే తెచ్చి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు హడావిడి కాకుండా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి పిల్లలు, కాకపోతే నేను వెళ్ళడం లేదు. ఎగ్జామ్స్కి ముందు తెచ్చిస్తే పిల్లలకి కొంచెం సేఫ్ జోన్లో ఉంటే బాగుంటాయి. ముందే తెచ్చిస్తే అన్నీ పాడేసుకుంటారు, పోగొట్టేస్తారు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయటకి అయితే వెళ్తున్నాను. సో పిల్లలకి కొన్ని స్టేషనరీ కావాలన్నమాట, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. సో స్టేషనరీ అయితే తీసుకొని రావడానికి వెళ్తున్నాము. సో సండే వచ్చిందంటే ఏదో ఒకటి బయట వర్క్ అయితే పడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది. మేము వచ్చేసరికి 12 అవుతుంది, అట్లీస్ట్ 12-12:30 అవుతుంది. సో ఇప్పుడు 10:15కి వెళ్తే మళ్ళీ మేము వచ్చేసరికి 12:15 అవుతుంది అనమాట. సో ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాం. బయట అయితే ఎండ చాలా ఎక్కువ ఉంది. చెట్లు అయితే ఇంకా మరీ ఎక్కువ ఎండకుంటే పాడైపోతాయి అని చెప్పేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. సో అదండి ఈరోజు సండే మార్నింగ్ అయితే సింపుల్గా రొటీన్ బ్లాగ్ షేర్ చేసేస్తున్నాను. సో చాలా సింపుల్గా డే అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఏం స్టేషనరీ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. సో ఓకేనా, ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.